నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. కొందరిని కొన్ని సందర్భాల్లో మోసం చేయొచ్చేమో కానీ అందరినీ అన్ని సందర్భాల్లో మోసం చేయలేమనేది చాలామంది చెప్తుంటారు. పెద్దల నుంచి వస్తున్నటువంటి నానుడు కూడా ఇదే. అయితే గతంలో రాజకీయాలు నాయకుల పట్ల ప్రజలకు అవగాహన లేనటువంటి నేపథ్యమే ఎక్కువ శాతం ఉండేది. మరి ప్రసార మాధ్యమాలు అంతగా లేవు అప్పటి కాలంలో. అయితే సోషల్ మీడియా అనేది అసలు లేనే లేదు. కానీ ఓ 15 ఏళ్ల నుంచి పోలిస్తే ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నమని చెప్పాలి. ఏ చిన్న గ్రామంలోనైనా ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోవటం, వైరల్ అయిపోవటం, పెరిగినటువంటి కొంత నేటి సామాజిక పరిజ్ఞానానికి, దాని వేగానికి, తాజాదనానికి నిదర్శనం అని చెప్పాలి. ఇప్పుడు ఇదే సాంకేతిక పరిజ్ఞానమే చేవెళ్ల మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి కొంప ముంచిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు చూసిన తర్వాత. ఎందుకంటే చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం 2014 నుంచి 19 వరకు కూడా 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అప్పట్లో తన పదవి ద్వారా చేయలేని పనులు, చేయలేకపోయినటువంటి పనులు, చేస్తానని హామీలు ఇచ్చి చేతులు ఎత్తేసినటువంటి పనుల గురించి ఇప్పుడు చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి నెటిజన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఆ పోస్టులను వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, అట్లాగే కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కూడా చేయలేక వదిలేసినటువంటి పనుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా పోస్టులు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 3 గ్రామాలను దత్తకు తీసుకుని అభివృద్ధి చేయాలంటూ ప్రభుత్వం చెప్తే విశ్వేశ్వరరెడ్డి కేవలం ఒక గ్రామాన్ని దత్తకు తీసుకున్నారు. దాన్ని పేరే నాగసముద్రం. అయితే అక్కడ 600 మందికి ఉద్యోగాలు అవసరమైతే ఉండగా కేవలం 30-40 కొలువులు మాత్రమే ఇప్పించగలిగారు ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డి. అంతకు మించి ప్రయత్నం చేయలేకపోయానంటూ తానే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. సో ఇక లోక్సభ స్థానం పరిధిలో కొన్ని వందల గ్రామాలు, వందల సంఖ్యలో పట్టణాలు ఉండగా తన ఎంపీ లాడ్స్ ద్వారా కేవలం ఓ 5-6 రోడ్లు మాత్రమే వేయించగలిగారు ఆయన. అయితే అన్ని ప్రాంతాల్లో కూడా డ్రైనేజ్ సమస్యలు ప్రధానంగా ఉంటే అది కూడా కొంత 5-6 చోట్ల మాత్రమే ఆ సమస్యను పరిష్కరించగలిగారు కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే ఈ మాజీ ఎంపీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా మోడీ మొదట ప్రధాని అయినటువంటి 2014 నుంచి 19లోని కథలే. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి ఉన్నది బీజేపీ, ఇప్పుడు కూడా ఉన్నది అదే పార్టీ. మరి అదే పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అప్పట్లో చేయలేనటువంటి అభివృద్ధిని ఇప్పుడు ఎలా చేసి చూపిస్తారనేది మాత్రం ఇవాళ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇవాళ $1 మిలియన్ ప్రశ్నగా ఆ చేవెళ్ల ప్రజల మధ్యలో ఉన్నటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం ఇవాళ చేవెళ్ల ఫైట్ అయితే మాత్రం టైట్ ఫైట్గా కనిపిస్తుంది. చూడాలి ఓవైపు చేవెళ్లలో ఎవరి హవా కొనసాగుతుందో. ఇప్పటికే రంజిత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి కొండా పట్ల నెటిజన్లందరూ చేస్తున్నటువంటి విమర్శలు స్పష్టంగా ఇవాళ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.